దక్షిణాయన వర్షరతో శ్రావణమాస కృష్ణపక్ష ఈరోజు ప్రస్తుతం తృతీయ సాయంకాలం చతుర్థి. ఈరోజు విశేషమైన రోజు గురువారం. ఎంతోమంది గురువుల్ని పూజిస్తూ ఈరోజు ఉదయాన్నే గురుసేవ చేస్తూ గురు పరంపరలో ఉన్నవారు విశేషంగా గురువారం గురు పూజని ఆరాధిస్తూ ఉంటారు. దేవతల్లోనే శ్రేష్టమైన గురువు బృహస్పతి. మనం యజ్ఞయాగాదులు చేసినప్పుడు, ఏదైనా పూజలు చేసినప్పుడు మధ్యలో అనుకోకుండా యజ్ఞం నుంచి దూరం అయిపోవడం, ఏదో పూజలో కూర్చున్నప్పుడు ఎవరో బాధ పెట్టారనో ఎవరో తిట్టారనో ఆ పూజని మధ్యలోనే వదిలేసి దూరం అవ్వడం, ఇటువంటివి ఏదైనా ఆచరిస్తే దానికి బృహస్పతి శాపం అనేది వస్తుంది. అన్నిటికీ పరిష్కారం ఉన్న గురు శాపానికి పరిష్కారాలు ఉండవు. అందుకే జీవితంలో ధార్మిక క్రియలని మనం ఎప్పుడైనా ఆచరించే సమయంలో దాన్ని ఏ కారణానికి కూడా త్యజించకూడదు. అంటే మధ్యలోనే కోపం తెచ్చుకోనో, ద్వేషంతోనో, అహంకారంతోనో, అజ్ఞానంతోనో, అంధకారంతోనో ఏ విధానంగా అయినా పూజని మీరు దూరం చేసుకుంటే, మధ్యలో వెళ్ళిపోతే ఖచ్చితంగా అది బ్రహ్మహత్య దోషం కింద వచ్చేస్తుంది. అందువలన అయినంత వరకు గురువు విషయంలో అదే విధానంగా మనము పూజ యజ్ఞయాగాదుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. సమస్త లోకాల్లోనూ గురువులు ఉంటారు. దైవ లోకాలకి, దైవ పురుషులకి, దేవతలకు కూడా గురువు అంటే ఆ బృహస్పతి. ఈరోజు బృహస్పతి వారం, విశేషమైన తిథి కలిసి వచ్చింది. అందువలన ఈరోజు మనమందరూ కూడా ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపించి ఆ గురు అనుగ్రహం పొందుదాం. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. అందరూ కూడా బృహస్పతయే నమః అనే నామాన్ని జపించండి. గురు అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుందంట. ఒకరోజు దేవతలందరూ ఒక చోటు ఉంటారు, గురువు కూడా అక్కడ కూర్చొనే ఉంటారు. అప్పుడు మహాగణపతి సకల దేవతలకి ప్రప్రథమైన పూజ అధిపతి అని పట్టం ఉంటుంది. అంత గొప్ప వ్యక్తియే లోపలికి ప్రవేశం చేస్తాడు. ప్రవేశం అంటే అక్కడ దేవతలందరూ కూర్చుంటారు కదా, ఆ ఆలయంలోకి ఇతను ప్రవేశం చేస్తారు. శ్రీ మహాగణపతి ప్రవేశం చేసేలోపు ఎవరికి నమస్కరించాలి అనేది పెద్ద ప్రశ్న ఏర్పడుతుంది. అతను నమస్కారం చేసే లోపే పక్కన నారద మహర్షి వారు ఉంటారు. మా శ్రీ గణపతి వారికి నమస్కారము, మీకు మా ప్రణామాలు స్వీకరించండి అని నారద మహర్షిని నమస్కరించేస్తారు. తర్వాత ఆయన వెంటనే మీకు కూడా మా ప్రణామాలు, నమస్కారం మాది స్వీకరించండి అని శ్రీ మహాగణపతి కూడా వెంటనే నమస్కరించి నమస్కారాన్ని తెలియచేస్తారు. తర్వాత అప్పుడు నారద మహర్షి, అయ్యా శ్రీ గణపతి, ఈరోజు నీకు ఒక చిన్న పరీక్ష. ఇక్కడ అమ్మా నాన్న ఉన్నారు, ఇక్కడ సరస్వతి బ్రహ్మ ఉన్నారు, అదే విధానంగా లక్ష్మీనారాయణులు ఉన్నారు, మరియు అష్టదిక్పాలకులు ఉన్నారు, ఇంద్రచంద్రాదులు ఉన్నారు, నవగ్రహాదులు ఉన్నారు, బృహస్పతి గురువులు ఉన్నారు. ఇంతమంది ఉంటే ముందుగా మీరు ఎవ్వరికి నమస్కారం చేసుకుంటారు తెలియచేయండి అని ఆ నారదముని వారు ఆ మహాగణపతి ముందు చర్చను పెట్టేస్తారు. గణపతి చిటికలోనే నమస్కారాన్ని చేసేసి వాళ్ళందరికీ తెలియచేస్తారు ప్రపంచంలో గొప్పవారు ఎవరు అని. అయితే అదే విధానంగానే ఇక్కడ కూడా మనకి కొన్ని సంప్రదాయాల్లో, కొన్ని విషయాల్లో చాలా వరకు ఆలోచనలో ఉండిపోతారు. ఏంటి అంటే, మనము మాల వేసుకున్నామనో, లేదో మన మెడలో ఏదో రుద్రాక్ష ఉందనో, లేదో మన మెడలో ఏదో శక్తివంతమైన ఒక యంత్రం ఉందనో, లేదో వీళ్ళు దేవతలనో వాళ్ళు దేవతలనో, లేదో మేము మీ పాదాలకి నమస్కారం చేసేటప్పుడు మా మెడలో ఉన్న రుద్రాక్ష నాలుక తాకుతుందనో, లేదా ఇంకొకటి తాకుతుందనో అని చెప్పి నమస్కారం చేయడము మానేయండి అని ప్రచారం చేసేశారు కొందరు. అంటే ఏ గురువుని చూసినా నమస్కారం చేయకూడదు, వాళ్ళకి పాద నమస్కారం చేయొద్దు, మీకు కావాలంటే ఇలా వంచి నమస్కారం చేయండి అంటే దీని అంతరార్థం చూడండి. జనాలు విశ్లేషణ అనేది బాగానే ఉంటుంది, కానీ కొన్నిటిని మూఢనమ్మకాలుగా అపప్రచారం చేసేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈ గణపతి కథ ముందుకు మీ ముందు తెచ్చిపెడుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా కూడా గురువుకి నమస్కరించాల్సిందే. ఏ దేవతల ముందు గురువు గొప్పవాడే అవుతాడు. ఫస్ట్ గురువు ఆ ఒక శాస్త్రాన్ని గణపతి తెలియచేస్తాడు, ఆ విశేషమైన ఒక స్థానాన్ని. అందుకే ఈరోజు గురువారం సర్వ గురువులకి నమస్తుభ్యం అంటూ మనం అందరికీ కూడా నమస్కారం చేసుకుంటాం.
అయితే గణపతి అక్కడ ఎంత గొప్పగా తెలియచేస్తాడంటే, ముందుగా నా గురువుకే నా ప్రణామాలు అని చెప్పి బృహస్పతికి సాష్టాంగ నమస్కారం వేసి, ఈ గురువు ఉంటేనే కదా నేను ఎవరికి ముందుగా ఎటువంటి ప్రార్థతనివ్వాలి, గురువు ఎక్కడ, తల్లి తండ్రికి ఎక్కడ, ఏ దేవుడికి ఎలా నమస్కరించాలని గురువే కదా నేర్పించింది. నేర్పించిన గురువే మొదటి ఆద్యత. గురువు నమస్కారం పెట్టిన తర్వాతే ఎటువంటి వ్యక్తులకైనా నేను నమస్కారం చేయాలి అని ఆ ఒక నమస్కారాన్ని అందించేస్తాడు. ఆ టైంలో దేవతలంతా సంతోషపడతారు. అదే విధానంగా ఒక్కరోజు ఇదే భూమిపై ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక మహారాజు కూర్చొని ఉంటాడు. అక్కడే అదే ఆస్థానంలో రాజగురువు కూర్చొని ఉంటాడు. ఏ రాజగురువు అయి ఉంటారో వాళ్ళ శిష్యుడు అపరిమిత విద్యని నేర్చుకొని ఉంటాడు. ఆ రోజు ఆ మహారాజు ముందు విద్యని ప్రదర్శించడానికి అతను సిద్ధమై వచ్చి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాజ్యసభకి అతన్ని ఆహ్వానించంగానే ముందుగా మహారాజు ముందు పక్కన ఈ రాజగురు కూర్చోంటే అతని శిష్యుడు వేగంగా తన గురువు పాదాల దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి తదుపరి మహారాజుకి నమస్కారం చేస్తాడు. అలా చెయ్యంగానే మహారాజుకి కోపం వచ్చేసి, మహారాజు నేను ఇంతటి వాణ్ణి నేను ఇక్కడ కూర్చొని ఉంటే నువ్వు నీ గురువు గొప్ప అని చెప్పి గురువుకి నమస్కారం చేసి తదుపరి నాకు నమస్కారం చేస్తున్నావు కదా, నిన్ని ఈ చోటు నుంచి పంపించేస్తున్నాను, నీకు అధికారం లేదు అని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. తర్వాత ఆ శిష్యుడు బయటికి వెళ్తాడు. ఆ సమయంలో గురువు ఒక మాట తెలియచేస్తాడు. అతను ఎటువంటి తప్పు చేసి ఉన్నా, ఇక్కడ ఏ కార్యం చేసి ఉన్నా అది నాకే కారణం, ముందుగా నన్ను శిక్షించి తదుపరి శిక్షించండి అని గురువు అడ్డు నిలుచుకుంటాడు. అప్పుడు ఆ సంస్థానంలో రాజులు మరొకరు ఎవ్వరూ ఆ శిష్యుని ఏమి చేయడానికి కాకుండా ఆఖరికి ఆ శిష్యుడే రాజు పైన యుద్ధం చేసి శిష్యుడు గెలుస్తాడు. అటువంటి గొప్ప స్థానం గురువు దీని. అంటే దీని అర్థం దేవతలందరూ కూడా కోపం తెచ్చుకున్నా, శాపాలు పెట్టినా, దేవతలు మనల్ని పరీక్షించినా, గురు అనేవాడు మనకి అడ్డున్నాడు అనుకోండి, గురువు మధ్యలో మనకున్నాడు అనుకోండి, ఎవ్వరు మీ దగ్గరికి రాలేరు. అదే అన్ని దేవతలు మీతో ఉన్నా, ప్రపంచమే మీ చేతుల్లో ఉన్నా, గురువు మీ దగ్గర లేదు అనుకోండి, సమస్తము నువ్వు ఓడిపోయినట్టే. అంటే గురువు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఏ దేవతలు నిన్ను కాపాడలేరు. అటువంటి శిక్ష గురువు ఇవ్వగలడంట. అంటే గురువుకి అంత స్థానం, గురువులో అంత శక్తి ఉంటుంది. జీవితంలో ఈ కాలంలో గురువులు అవగాహన తక్కువ. అరే జ్ఞానం ఇచ్చేవాడు గురువా, బతకడానికి నేర్పించేవాడు గురువా, లేదో పాఠాలు చదువులు చెప్పించేవాళ్ళు గురువా, ఎవరు గురువు మీ జీవితంలో, ఇది తెలీదు. అందరూ కూడా ఏదైనా పండుగలు వచ్చేలోపో లేదా ఇంకొక రోజో ఏదో ఒక రోజు గురు పౌర్ణమి వచ్చేస్తే నా గురువు అని చెప్పేసి అందరూ పోస్టర్, మంచిదే, అది అందరూ చేయాల్సి ఉండేది. గురువుకి వందనములు, గౌరవించాలి, అంత మంచిదే. అన్ని గురువులకి నమస్తుభ్యం చెప్పండి. కానీ అసలైన మీ గురువు ఎవరు మీ జీవితంలో తెలుసుకున్నారు ఎప్పుడైనా? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు ఎల్కేజీ ఒకరు నేర్పించారు, నా గురువు ఎవరు? పిహెచ్డీతో ఒకరితో కంప్లీట్ చేశా, నా గురువు ఎవరు అని. అంటే ప్రతి చోట ఒక్కొక్కటి నేర్చుకోవచ్చారు కదా. అయితే వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టకుండా ఇప్పుడేదో మధ్యలో వచ్చేసి ఎవరో ఏదో నేర్పించేస్తే వాళ్ళ గురువు అనుకొని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వాళ్ళు వీళ్ళు ఒకటే, అంతే కదా. భవిష్యత్ పురాణంలో కొన్ని కథలు ఇలాంటివి చాలా అద్భుతంగా లభిస్తాయి. మనం వాటిని చదివినప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఇటువంటి విషయాలే. మన జీవితంలో మనకి గురువు ఎవరు? జీవితంలో జీవన మార్గాన్ని చూపించిన వాడు గురువు. నీ జీవిత అర్థాన్ని, నీ జీవన మార్గాన్ని చూపించిన వాళ్ళు గురువు. విద్య నేర్పించిన వాళ్ళు బతకడానికి విద్యనిచ్చారు, విద్యా గురువు అవుతాడు. ధనం సంపాదించడాన్ని నేర్పించిన వాళ్ళు ధనంని ఎలా సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలని వాళ్ళు ఒకటి నేర్పిస్తారు. జీవితం ఎలా సాగించాలని నేర్పించే వాళ్ళు ఒకరై ఉంటారు. అలా ఎంతోమందితో ఎన్నో నేర్చుకుంటాం. మన గురువు ఎవరు? ఇలా కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. నువ్వు ఎవరు, నీలో ఏముంది, నీలో నీవు ఏం తెలుసుకున్నావు అనే దాన్ని చూపించే వాళ్ళే అసలైన గురువు. ఆధ్యాత్మిక గురువే జీవితంలో అందరికీ గురువు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఏదో నేర్పిస్తారనో లేదో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలామంది బతుకు తిరుగుకి ఒకరొకటి నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మనము గురువుగా తీసుకోవచ్చు, నేర్పించారు కాబట్టి. కానీ అసలైన మర్మ గురువు ఎవరు? మనలో ఉన్న చైతన్య శక్తిని ప్రేరేపించే గురువు ఎవరు? ఏ సమయంలో నీకు పరిచయం అయ్యారు? ఎక్కడ నీకు ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు? ఆ ఒక్క గురువే అసలైన గురువు అయి ఉంటాడు. ఆ గురువు అంత ఈజీగా అందరికీ లభించరు. ఎన్నో రోజులు, ఎంతో తపస్సు, ఎంతో ధ్యేయం చేస్తేనే అటువంటి యోగం ప్రాప్తిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఈ భరతనాట్యాన్ని నేర్పించిన వారు మా గురువు అని. ఆయన ఒక కళ, విద్యను నీకు ఇచ్చారు. చాలామంది అంటూ ఉంటారు, నాకు సంగీతం నేర్పించారు నాకు గురువు అని. ఆయన ప్రతిధ్వని నీకు ఇచ్చాడు, అంతే. ఆయన నీకు గురువు అయిండొచ్చు, కానీ అసలైన గురువులు ఆ వాళ్ళు కాదు. మనకు పాఠాలు నేర్పించిండొచ్చు, ఆయన గురువే అనుకోవచ్చు, కానీ అసలైన గురువు ఆయనను కాదు. ఇక మన జీవితంలో వంటలు వండుకునేది నేర్పించిండొచ్చు, అసలైన గురువు ఆయన కూడా కాదు.
ఇక అమ్మ నాన్న అసలైన గురువులు వాళ్ళు కాదు. ఎవరు అసలైన గురువు? నీలో ఉన్న చైతన్య శక్తిని ఇలా లేపిస్తారు కదా, వాళ్ళు అసలైన గురువు అని ఇది విశేషంగా మనకు తెలియచేస్తుంది. అందుకే ఆ విశేషమైన గురువు బృహస్పతి. దేవతలకు అందరికీ గురువు బృహస్పతి. ప్రపంచంలో గురు అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుందంట. అదే గురువు నీచే దృష్టి పెట్టాడో జీవితంలో ఎప్పటికీ ఎన్ని దేవతలు నీ దగ్గర సపోర్ట్ ఉన్నా నువ్వు బయటికి రాలేరు అని తెలియచేస్తూ ఉంటుంది. అందుకే సర్వదేవత నమస్తుభ్యం అంటూ దాంతోపాటు సర్వగురువులకి నమస్తుభ్యం అనేది వేదం. అందుకే ఎప్పుడు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ గురువు నుంచినే సమస్త ప్రారంభం, గురువు నుంచినే అన్నిటికీ కూడా మనకు అనుగ్రహం అనే దాన్ని ఈరోజు మంచి మాటలో ఈ చిన్న విషయం గురువుకి నమస్కరిస్తూ సర్వ గురువులు మన జీవితంలో అనుగ్రహం ఉండాలి, అయితే మన జీవిత గురువు మనకి ప్రాప్తించాలి అని నమస్కరిస్తూ అలాగే ముందుకెళ్తూ ఈరోజు విశేషంగా మీకు అందరికీ మంచి మాటగా చిన్నదే తెలియచేస్తున్నా వినండి. ఎప్పుడు కూడా జీవితంలో ఎదగాలి అనుకునేవాడు ఆ ఎదగడానికి ఎలా మెట్లు కట్టుకోవాలి అని ఆలోచిస్తుంటాడే కానీ ఎవరు ఎలా బాగుపడుతున్నారు, ఎవరు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, నాకు లేకుండా పోయిందే, వాళ్ళు తినేసారే, వీళ్ళు తింటున్నారే, వీళ్ళు ఇలా సంతోషంగా బతుకుతున్నారే, వాళ్ళు వీళ్ళకి దగ్గర అయిపోయారు, వీళ్ళు వాళ్ళకి దగ్గర అయిపోయారు అని ఎప్పటికీ ఆలోచించాడు. ఎదగాలి అనుకునేవాడు మాత్రం నేను ఎలా ఎదగాలి, ఎలా మెట్లు కట్టుకోవాలనే దృష్టి పెట్టింటాడు కానీ ఇతరులపైన అసూయ దృష్టి మాత్రం ఎప్పటికీ ఉండదు. మీలో ఇటువంటి అసూయ దృష్టి ఉంటే జీవితంలో ఎప్పుడు మీరు ఎదగలేరు. అందుకే అటువంటి గుణాలు ఉంటే దూరం చేసుకోండి, ఖచ్చితంగా మీరు త్వరలోనే పైకొస్తారు. ప్రకృతి మనకు వరమే. ప్రకృతిలో ఏముంటాయి? పంచభూతాలు ఉంటాయి. ప్రకృతి నుంచి పంచపాండవులు జన్మించారు. మహాభారతం తెలిసిన వారికే తెలుసు. ప్రకృతి వరం వల్ల జన్మతః అంటే సంతానం కూడా ప్రాప్తిస్తుంది అనే ఒక అద్భుతమైన సైన్స్ వేల సంవత్సరాల పూర్వమే మన సనాతన ధర్మంలో మనం తెలుసుకున్నాం. పంచభూతాల నుంచి ఒక్కొక్కరి నుంచి ఈ పంచపాండవుల్లో ఒక్కొక్కరు జన్మిస్తారు. చాలా విశేషమైన స్థానం అది. అందుకే ప్రకృతి వరంలో మనకి భగవంతుడు ఋషుమునులు కొన్ని వృక్ష సంపదని ఇచ్చాడు. వేదంలో వృక్షో రక్షతి రక్షితః అని కూడా తెలియచేసింది. వృక్షాల్ని మనం రక్షిస్తే మనమల్ని వృక్షాలు రక్షిస్తాయని. ఈ కాలంలో మనకి ఆక్సిజన్, పరిశుభ్రమైన గాలిని మరియు ఈ ఒక ప్రకృతిలో ఉన్న కల్మషాల్ని స్వీకరించి మనకి మంచి గాలిని విడుదల చేస్తూ ఉంటాయి సర్వదా వృక్ష సంపద. ఇందులో విశేషమైన వృక్షాలని మన భారతదేశం గుర్తించింది, మన ఋషువులు గుర్తించారు, వాటిని విశేషంగా పూజిస్తారు. అటువంటి వృక్షంలో అత్యంత శ్రేష్టమైన వృక్షం ఈ ఒక్క కల్పవృక్షంలో రావి చెట్టు. అశ్వత వృక్షము రావి చెట్టు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అని. వృక్షం వేర్లో చతుర్వేదాలు, ఆ కాండంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సమస్తవిధమైన ఆకులలో దైవగణాలు ఉంటాయి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రతో శివతత్వాన్ని ఉంటుంది. 3 తత్వాలని చూపిస్తుంది ఆ వృక్షం. అంతేకాకుండా అసలైన సత్యం ఏంటి అంటే భూమి ఆకాశం. ఈ మధ్యలో భూమిలో నుంచి ఆకాశంలోకి ఏవైనా ప్రవేశం చేస్తున్నాయి సజీవంగా అంటే అవి వృక్ష సంపద మరియు సస్య సంపద. భూమిని ఆధారంగా తీసుకొని వేర్ని భూమిలో పంపిస్తుంది, వృక్షం మాత్రం పైకి పెరుగుతుంది. సస్య సంపద, వృక్ష సంపద. ఇందులో అత్యంత రహస్యమైనది ఏంటంటే ఈ భూమిపై ఉన్న ఎనర్జీని, భూమిని మరియు ఆకాశంలో ఉన్న ఎనర్జీని, వీటన్నిటికీ కూడా ఒక అద్భుతమైన నెట్వర్క్ టవర్గా పనిచేస్తాయి. మొబైల్కి ఏదైనా నెట్వర్క్ కావాలి అంటే ఒక టవర్ ఉండాలి, దానివల్ల ఇంటర్నెట్ పాస్ అవుతుంటుంది, దానివల్ల నెట్వర్క్ పాస్ అవుతుంది, అప్పుడు మనకి కాల్స్ కనెక్టివిటీ జరుగుతాయి. అదే విధానంగా భూమికి మరియు ఆకాశానికి దాని మధ్యలో ఇవి టవర్లుగా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము రావి చెట్టు కింద వెళ్ళి కూర్చొని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే మన మనసులో ఉన్న సంకల్పాన్ని అక్కడ తెలుసుకుంటే ఆ ఒక వృక్షము ఆ ఒక మన సంకల్పాన్ని, మన పాజిటివ్ ఎనర్జీని అది రిసీవ్ చేసుకొని ఆ నెట్వర్క్ త్రూ ద్వారా సోర్స్లోకి అంటే ప్రకృతిలోకి వదులుతుంది. ఆ పంచభూతాలు మనకి ఎప్పుడు ఏ కార్యం కావాలో అది జరిగేలా చేస్తూ ఉంటుంది. అందుకే వృక్షం కింద కూర్చొని అబద్ధాలు చెప్పరాదు అంటుంటారు పెద్దోళ్ళు. చెట్టు కింద కూర్చొని అబద్ధాలు చెప్తున్నావు, చెప్పకూడదు అంటారు, ఎందుకంటే అది నిజమైపోతాయంట. పూర్వం నుంచి వచ్చిన సామెతలు. అదే విధానంగా ఈ ఒక
కల్పవృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చొని వేదపారాయణం చేసినా ఎన్నో దోషాలు వెళ్తాయి. ఆ రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. బుద్ధుల వారు అందరూ కూడా రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి అపరిమితమైన జ్ఞానాన్ని పొందారు. ఎవరైతే రావి చెట్టు కింద కూర్చొని గాయత్రి జపం చేస్తారో మహా విద్వాంసులుగా మారుతారు. ఏ స్త్రీ అయితే రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తుందో తనకి అనారోగ్యం దూరమై ఆరోగ్యవంతరాలై సత్సంతానికి అర్హరాలు అవుతుంది. అదే విధానంగా పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళ సంకల్పం నెరవేరాలంటే ఖచ్చితంగా రావి చెట్టుకి నమస్కారం, రావి చెట్టు కింద కూర్చొని వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని కల్పించుకుంటూ ఆ ఒక వృక్షానికి ప్రార్థించి, వృక్షరాజా నాకు ఇది జరగాలి అని కోరుకోవాలి. అందులో అశ్వత్థనారాయణుడు ఉంటాడు. విశేషమైన శక్తి ఆ వృక్షం. అటువంటి వృక్ష సంపద మన భారతంలోనే ఉంది. ఆ వృక్షానికి పూజించే అద్భుతమైన పూజా విధానం కూడా మనలోనే ఉంది. వృక్షో రక్షతి రక్షిత అంటూ వృక్షాలని రక్షిస్తే అవి రక్షిస్తాయి అని మనకు తెలియచేశారు. అదే విధానంగా వృక్షాలని పూజించడం వల్ల మన కోరికలు కూడా తీరుతాయి అనే రహస్యాన్ని మన పూర్వీకులు మనకి అందించారు. అందువలన మీకు ఎప్పుడు ఏ కష్టాలున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎవరికి చెప్పుకోవడానికి కాని విచారాలు ఆ వృక్షం కింద వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్పిరండి. అలా చెప్పంగానే ఇమ్మీడియట్ ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఎప్పుడైతే నమ్మకంతో మనస్ఫూర్తిగా మీరు వృక్షంతో మనము ఏకాగ్రతతో మన కష్టాలని తెలియచేస్తామో దానికి పరిష్కారం కూడా అదే ప్రకృతి మాత అందిస్తుంది. ఇది పరమసత్యము. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది ఈ కాలంలో షుగర్తో చాలా బాధపడుతున్నారు. మీరు ఇన్సులిన్స్ తీసుకుంటున్నారు, క్యారీ ఆన్. టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, క్యారీ ఆన్. ఎక్కువ షుగర్ ఉండే సమయంలో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? లైఫ్ థియరీస్ కొన్ని ఉంటాయి. ముందు నుంచి డాక్టర్లు చెప్తూ ఉంటారు, వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోండి, కంపల్సరీ బాడీకి ఎటువంటి విటమిన్స్ కావాలి, ఎటువంటి ఫుడ్ కావాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ వినరు. రోగం వచ్చిన తర్వాత అరే నాకు రోగం వచ్చేసింది అని అప్పుడు మొదలెళ్తారు. నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, అప్పుడు వాకింగ్ చేస్తాడు. హార్ట్ ప్రాబ్లం రాకముందుగానే రోజు వాకింగ్ చేసింటే హార్ట్ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్ప శ్రీమంతుడు ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉండేవాడే శ్రీమంతుడు. ఆరోగ్యం లేనివాడు ఎన్ని కోట్లున్నా వాళ్ళు శ్రీమంతులు కాదు అని అర్థం. అలా ఈ కాలంలో ఎక్కువ శాతం 5లో 1కి ఈ శర్కర వ్యాధి అనేది వచ్చేసింది. షుగర్. లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఆల్రెడీ వచ్చిన వారు ఏదైనా బేసిక్ స్టేజ్లో ఏదైనా ఉంది అనుకోండి, డాక్టర్ చెప్పారు ఇంకా 1 నెల 15 రోజులు కాస్త వెయిట్ చేయి, టాబ్లెట్స్ తీసుకొచ్చి చూద్దాం, తర్వాత కంటిన్యూనా ఆపేయాలా అని అలా బేసిక్ స్టేజ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు వెంటనే ఈ చూర్ణాన్ని ఉపయోగించండి. దీని పేరు పుడపత్రి చూర్ణం. దీనికి సాంస్క్రిట్లో మధునాశిని అనే ఉంది. అంటే శర్కర వ్యాధిని నాశనం చేసే అద్భుతమైన ఈ ఒక్క చెట్టు. ఇది ఎన్నో వందల సంవత్సరాల పూర్వమే ఇది ఉంది. దాని పేరే మధునాశిని అని. ఎవరికైనా హై షుగర్ ఉండి కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే ఒక 6 months 1 year వాడండి. షుగర్ నార్మల్ లెవెల్కి వస్తుంది. తర్వాత మీరు ఏ టాబ్లెట్స్ లేదో ఏ ఇన్సులిన్స్ ఉపయోగిస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసుకోండి. బట్ హై ఉన్న దాన్ని ఇది తగ్గిస్తూ వస్తుంది. మధునాశిని ఇది యాంటీ ఏజ్గా కూడా పనిచేస్తుంది. కొందరికి ఎవరికైనా చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వచ్చి లేదో లివర్ ఇన్ఫెక్షన్స్ అయ్యి కొందరికి వైట్ హెయిర్స్ రావడం, తర్వాత ముఖం పైన అంతా మడతలు వచ్చేసి వయసు అయిపోయినట్టు కనబడుతూ ఉంటారు. దానికి కూడా ఇది గొప్ప ఔషధం. యాంటీ ఏజింగ్ ఇది. దీన్ని రోజు 1 teaspoon మార్నింగ్ పరగడుపులో రోజు సేవిస్తూ ఉంటే యాంటీ ఏజ్గా ఇది పనిచేస్తుంది. ఎవరికైతే శర్కర వ్యాధిని తగ్గించాలి అనుకునేవారు ఆఫ్టర్ మీల్ ఫుడ్ తీసుకున్న తర్వాత 1 teaspoon అంతా నీళ్లలో ఉదయము రాత్రి డైలీ 2 times రెగ్యులర్గా సేవిస్తూ వస్తే ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల బాధపడే వాళ్ళకి ఆ షుగర్ కంట్రోల్కి వచ్చేలా ఇది చేయగలదు. రేపు ఉదయం శుక్రవారం రేవతి నక్షత్రం. అంతేకాదు రేపు అమృత సిద్ధి యోగం ఉంది. విశేషమైన యోగం. అమృత సిద్ధి యోగంలో మనం ఏం చేసినా అది సిద్ధిస్తుంది అని. రేపు ఉదయం మీకు అనుకూలమైతే బిల్వ వృక్షానికి వెళ్ళి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే తెలుసుకొని దానికి వేసేసి వచ్చేయండి. ఇక ఇంట్లోనే ఉండేవారు బిల్వ పత్రం దొరికితే బిల్వపత్రం లేదో పారిజాత పూలు, ఆ పారిజాత పూలతో మహాలక్ష్మికి పూజించి అర్చించి కనకదార స్తోత్రం ఉదయాన్నే చదవాలి. రేపు ఎవరైతే మహాలక్ష్మికి పారిజాత పుష్పాలు సమర్పించుకుంటూ కనకదార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా దాని నుంచి బయటపడడానికి మార్గాలు కనబడతాయి. ఇక నిత్య వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. మరియు ఎటువంటి బిజినెస్ మ్యాన్ అయినా మీరు చేసే వ్యాపారంలో ఖచ్చితంగా అభివృద్ధి కనబడుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు భక్తి శ్రద్ధతో మీరు అమ్మవారిని పూజించి పారిజాత పుష్పాలు అతి ముఖ్యం, ఆ దొరకలేదా బిల్వ దళాలతో అయినా పూజించండి. కనకదార స్తోత్రం కంపల్సరీ చదువుకోండి. మహాలక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మనకి
నిత్య దేవాలయ దర్శన అత్యంత విశేషం. కానీ ఎప్పుడు ఏ రోజు ఏ నక్షత్రాల్లో ఏ దేవుని దర్శనం చేసుకుంటే ఎటువంటిది మనకి ప్రాప్తించాలో అవి ప్రాప్తిస్తూ ఉంటాయి. మనందరికీ కూడా ఆరోగ్యకారకుడు మరియు దేవతలకి సేనాధిపతి అని పేరు చెందిన సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన మనకి సర్పదోషాలు పోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు, భూ వ్యవహారాలు చేసేవారు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకుంటూనే ఉంటారు. అయితే ఈరోజు విశేషమైన దేవాలయం, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని అందించే దేవాలయం రత్నగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, వెల్లూరు. మనము సుబ్రహ్మణ్య స్వామి అని మనం అంటాం, అక్కడ వేల్ మురుగన్ టెంపుల్ అంటారు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మన ఇష్టార్థాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక వెళ్ళి రత్నగిరి మురుగన్ కోవిల్ చూసొద్దాం. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈరోజు సాయంత్రం సంకష్టహర చతుర్థి, గురువారం, చాలా విశేషమైన రోజు. ఈరోజు గణపతికి మీరందరూ కూడా తెల్ల జిల్లేడు పూలు, కొంచెం గరిక రెడీ చేసుకొని గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకొని తెల్ల జిల్లేడు పూల మాల మరియు గరికతో పూజించండి యథాశక్తి. ఉప్పు లేని పెరుగన్న నైవేద్యం పెట్టండి. కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి గణపతిని పూజించి మీ పిల్లలకి సద్బుద్ధి జ్ఞానం ప్రాప్తించాలి అని కోరుకోండి. ఎవరైతే మీరు ఏదైనా కష్టాలు ఉంటే దాని నుంచి బయటపడాలి అంటే సంకష్టహర గణపతి స్తోత్రము అని ఒకటి ఉంది. ఆ సంకష్ట అంటే సకల విధమైన కష్టాలని హరించే స్తోత్రం అని. ఈరోజు సాయంత్రం గణపతికి జిల్లేడు పూలమాల మరియు గరికని సమర్పించుకొని గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే అప్పులు తగ్గుతాయి. సంకష్టహర స్తోత్రాన్ని చదువుకుంటే అవమానాలు దూరం అవుతాయి, ప్రశాంతత ప్రాప్తిస్తుంది.